నమస్తే, గుడ్ ఈవినింగ్. ఆన్లైన్లో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, మరి త్యాగరాయ గణ సభ వారికి ఈ యొక్క హాల్ని మాకు ప్రొవైడ్ చేసిన దానికి, అదేవిధంగా మరి ఆన్లైన్ ద్వారా మాకు ఈ యొక్క టెలికాస్ట్ అందిస్తున్నటువంటి ట్రై నెట్వర్క్కి అందరికీ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యథాప్రకారంగా మా యొక్క ప్రోగ్రాం మీకు అందరికీ తెలిసిందే, చాలా భక్తిపారమైనటువంటి క్లాసికల్ టచ్ ఉన్నటువంటి పాటలు ఎక్కువ పడుతున్నాయి. ఈరోజు స్పెషల్గా కార్తీక మాసాన భగవంతుని విహారణ, భక్తి గీతాల ఆలాపన, కోటి జన్మాల పుణ్యం అనే కాన్సెప్ట్తో మేము చేస్తున్నాం. ఇక్కడ మీకు కార్తీక మాసంలో ఎందుకు పెట్టవలసి వచ్చింది అని మనం ఒకసారి చూసామంటే, మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ప్రకారంగా కార్తీక మాసంలో హరిహరులు ఎక్కువగా ప్రీతిపరమైనటువంటి మాసం. హరిహరులు ఇద్దరు బాగా మక్కువ చూపిస్తూ ఈ కార్తీక మాసంలో భూలోక సంచారం చేస్తారనేసి మనకు పెద్దలు చెప్పారు. అంతేకాకుండా హరిహరులు ఎక్కడ ఉంటారో ముక్కోటి దేవతలు వాళ్ళతో కూడా అంట పెట్టుకుంటారు. కారణం ఎందుకంటే మీకు అదే చెప్తారు. మన ప్రస్తుత ఒక మినిస్టర్ కావచ్చు, ఒక పెద్ద నాయకుడు కావచ్చు, మరి ఏ ఊరికి ఏ నియోజకవర్గం వెళ్తారో ఆ నియోజకవర్గానికి ఆ కార్యకర్తలంతా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అదేవిధంగా మనకు ఈ యొక్క మెయిన్ హరిహరులు అన్న వాళ్ళు ముక్కోటి దేవతలకు అధిపతులు కాబట్టి భూలోక సంచారం చేస్తారు. కాబట్టి ఈ భూలోకంలో మరి ఈ యొక్క కార్తీక మాసంలో వనభోజనాలు కూడా చేయడం అనేది ఎందుకంటే, ఈ వనభోజనాలు మీకు అందరికీ తెలిసిందే. వనభోజనాలు చేసి మనం అక్కడ దేవుళ్ళకి మొక్కుంటే మనకు ఆశీర్వాదాలు దొరుకుతుంది, మంచి జరుగుతుంది అనేసి ఒక నానుడి. ఈరోజు మా యొక్క ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి సంస్థలు అడ్వకేట్స్ కల్చరల్ స్పోర్ట్స్ అకాడమీ, ఇది 2001లో రిజిస్టర్ కాబడింది. తర్వాత కల్చరల్ ఆర్గనైజ్ గ్రూప్ ఆఫ్ ఇండియా, ఇది కోఆపరేటివ్ సొసైటీ అండి, టు బి రిజిస్టర్డ్, ఇంకా రిజిస్టర్ కాలేదు. ఇందులో కల్చరల్ ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రతి ఒక్క ఆర్గనైజర్స్ ఇందులో సభ్యులు. ఇది రిజిస్టర్ అయిన తర్వాత వారి యొక్క మరి వెల్ఫేర్ గురించి ఏం చేయాలి ఏమిటి అనేది ఒక అడ్హాక్ కమిటీ వేసి చేస్తాం. సరే, ఇవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ముందుగా ఏ ప్రోగ్రాం చేసినా కూడా మేము ముందు మాకు దీపారాధన చేసి దేవుడికి మరి నమస్కరించడం, దేవుడే మాకు విఐపి. ముందు దీపారాధన చేసి మరి ప్రార్థనా గీతంతో మేము ప్రారంభిస్తాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాళిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాళిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములో బావిలో వెలసిన దేవా, మహిళో జనులకు మహిమను చూపి ఇహ పరముల నీవు మహానుభావా. ఇష్టమైనది వదలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. కరుణను చూపి వరములను సగి నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నతి చేసే విజ్ఞపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం
శుభకర వినాయక శ్రీకాళిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాళిపాకవర సిద్ధి వినాయక పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోతుగలు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండముని బొజ్జలు దాచి లాంబోదరుడవు అయినావు లాభం శుభం కీర్తిని గురువగల నీ గణపతివైనావు వేద పురాణముల శిల శాసములు కలదు సారు నీ వైభవం వక్రతుండనే ఓంకారమై విభుడులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీకాళిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాళిపాకవర సిద్ధి వినాయక